పక్కనే కదా, మరి అది ఆక్రమించుకున్నట్ట. దాంట్లో ఏది చట్టము ఏది కాదు అన్నటువంటిది. అందులో ఇంకోటి వాళ్ళిద్దరూ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆల్రెడీ కోర్టుల దాకా వెళ్ళిపోవడం, గతంలో కేసులు విచారణలో అన్నీ పూర్తయిపోయి తమకి అది వచ్చేసింది అని చెప్తున్నారు. మనం రాయొచ్చు, తప్పులేదు అతని మీద, అవి కూడా తప్పు చేశాడు, కోర్టును కూడా తప్పుదో పట్టించాడు అని రాయి, తప్పులేదు. అయితే అసలు ఏంటి ఇంతకాలం ఏం చేసినట్టు అవన్నీ? గతంలో చంద్రబాబు ఉండే, రాజశేఖర్ రెడ్డి ఉండే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, రోసయ్య ఉండే, ఎన్టీ రామారావు ఉండే, వాళ్ళందరి టైంలో ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ అయిపోతాయా? అది ఇప్పుడు అదేంటి అనేటటువంటిది మేబీ ఇది లీగల్గానే తేలుతుంది. ఈ లోపుగా స్టోరీలు విపరీతంగా రాసుకోవచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు సేకరించిన 7 రకాల ఆధారాలు అన్నారు కదా, దాన్ని పరిగణలో తీసుకోవడానికి ఏం లేదంటారా? అదే పనికి వస్తుంది, రిపోర్ట్ రాసుకోవడానికి పనికి వస్తుంది, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి పనికి వస్తుంది. అంటే దాన్ని కూడా మళ్ళీ ఎవరు ఫైనల్ చేయాలి? ఇప్పుడు ఆ రిపోర్టుల్లో చూపెట్టేటటువంటి వాటిలో ఉన్న కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అదే సర్వే నెంబర్లు కరెక్టే. ఇక్కడ దీంట్లోనే చెప్తున్నది ఏంటంటే, ఎన్నికల అఫిడవిట్లోనూ అసత్యాలే. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 295, 296 సర్వే నెంబర్లో తమకు 75.74 ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అది అసత్యం ఎట్లా అవుతుంది? ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారంటే చట్టబద్ధంగా ఉంటేనే కదా పేర్కొనేది. ఇప్పుడు ఉన్నది లేనట్టు చెప్తే ఎన్నికల అఫిడవిట్ మోసం చేసినట్టు అవుతాం. అంటే నా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉందండి, నేను మాత్రం 1 కోటి రూపాయలు చూపెట్టాను అనుకో, అది మోసం చేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా మాకు